హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఎంత తెలివైన వాళ్ళు గూడా ఒక్కొక్కసారి కొన్ని మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది వాళ్ళకు చిక్కుల్లో పడి నిజంగా ఆహ్, వాళ్ళ జీవితాలను నాశనం జేసుకోవడమే కాకుండా, వాళ్ళ భవిష్యత్తును గూడా నాశనం జేసుకుంటారు. అంటే కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవడం గాకుండా, వాళ్ళు ఏ రంగంలో ఉన్నా గూడా సరే దానికి సంబంధించి వాళ్ళ ఆ రంగంలో ఆ భవిష్యత్తుని, ఎదుగుదలని నాశనం జేసుకుంటూ ఉంటారు. దీనికి ఉదాహరణ తాజాగా శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఒక ఘటన. ఎందుకనంటే శ్రీకాళహస్తి జనసేన పార్టీకి సంబంధించి ఇన్‌చార్జ్ వినూత కోట ఆమె రేణిగుంటలో ఉంటారు వాళ్ళు. ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమె కావచ్చు, ఆమె భర్త చంద్రబాబు వీళ్ళు పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితులు. ఆస్తులు అమ్ముకుని రకరకాలుగా ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా వాళ్ళు గతంలో వైసీపీలో కావచ్చు, దాంతో కూడా ఆ సందర్భంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం పూర్తిగా కేసులు పెట్టించుకుని నానా రకాలుగా కూడా ఇబ్బందులు పడి పార్టీ కోసం కష్టపడ్డారు. అలాంటిది ఒక తప్పు, చేయరాని తప్పు అంటే క్షమించరానటువంటి ఒక తప్పు చేశారు. ఆ కారణంగా వాళ్ళ జీవితంతో నాశనం అవ్వడమే కాకుండా, వాళ్ళ రాజకీయ జీవితం కూడా సమాధి చేసుకోవడమే కాకుండా, ఇతరుల వాళ్ళు నమ్మి వాళ్ళ ఇంట్లో అన్నాల పాటు ఉన్నటువంటి ఆ వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు కూడా ఒక తీరని శోకం మిగిల్చారని మనం చెప్పుకోవచ్చు. అయితే పాయింట్‌లోకెళ్తే అంటే ఎన్నో రోజుల నుంచి దాదాపు ఒక 12, 13 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో డ్రైవర్‌గా కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ఆహ్, ఇంట్లో పిల్లాడుగా ఒకతను శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనేటటువంటి ఒక యువకుడు కాళహస్తికి చెందిన యువకుడే వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాడు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు అంటే చాలా సన్నిహితంగా ఇంట్లో సొంత అన్నదమ్ముల్లాగాను, ఒక తమ్ముళ్ళలాగాను, అంటే ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా వాడు ఆ రకంగా మెలుగుతూ ఉంటాడు. అయితే ఏం జరిగిందో ఏమో అనంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం హ్మ్. అవతల పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి గత ఎన్నికల సందర్భంగా గావచ్చు, దాని తర్వాత ఈ సంవత్సరం 1.5 సంవత్సరంలో కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన నేతలతో కలిసి ఆ యువకుడు రాయుడు అనే యువకుడు వీళ్ళు చేసేటటువంటి యాక్టివిటీసు, వీళ్ళు చేసేటటువంటి ఏదైనా సరే కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు గావచ్చు, రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గాబట్టి వాటిని చేరవేస్తున్నాడు. ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడనేది వీళ్ళ అనుమానం. అందులో భాగంగానే వాళ్ళు గత కొద్ది రోజుల క్రితం అతన్ని దూరంగా పెట్టడం జరిగింది. అయితే దూరంగా పెట్టిన తర్వాత ఎందుకంటే రాజకీయంగా ఎదగాలంటే వాడొక్కడే ఎదగడు. చుట్టుపక్కల వాళ్ళు వ్యక్తిగతంగా సిబ్బందిని వాళ్ళని పెట్టుకుంటారు. ఇష్టం లేకపోతే ఇతని వల్ల మనకు ఇబ్బందుంది అని అనుకుంటే సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏం చేస్తాడు? "అరే బాబు! నువ్వు వెళ్ళిపో. ఇన్ని రోజులు పని చేసావు చాలులే" అని చెప్పి పంపించేస్తారు. కానీ ఇక్కడేం జరిగింది? వాళ్ళు డీప్‌గా అతన్ని నమ్మడం, అతను కూడా అంతే డీప్‌గా ఉండి సన్నిహితంగా కీలకమైన విషయాలు ఇతరులకు చెప్పారనేది వీళ్ళ ఆరోపణ. ఆ కోపంతో అతన్ని బయటకు పంపించిన తర్వాత కూడా అంటే ఉద్యోగం నుంచి మానేసి బయట పంపించిన తర్వాత కూడా అతని పైన కోపం మాత్రం వీళ్ళకు ఈ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా తగ్గలేదు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని మట్టుబెట్టాలి. లేదంటే అతని పైన కక్ష తీర్చుకోవాలి. ఒక యువకుడు దాదాపు 25, 28 సంవత్సరాలు 25 బహుశా 27 సంవత్సరాలు ఉంటుంది. అలాంటి పిల్లవాడిని పట్టుకొని అతనితో పాటు మరికొంతమంది ఇంకొక ముగ్గురు మొత్తం ఈ కేసులో 5 మంది అతన్ని పట్టుకొని శ్రీకాళహస్తిలో ఎక్కడో ఒక చోట ఒక గోడౌన్‌లో అతన్ని వేసి అక్కడ కట్టేసి అత్యంత హీనంగా, దారుణంగా కొట్టి, హింసించి చంపివేయడం జరిగింది. చంపిన తర్వాత అతన్ని నేరుగా చెన్నైకి తీసుకెళ్ళి మార్గమధ్యంలో అక్కడ ఒక నదిలో పడేసి రిటర్న్ వచ్చేసారు. అయితే భగవంతుడు అంటే ఎవరు చూడలేదు అని అనుకున్నప్పటికి కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. అది కాకుండా చట్టం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ చట్టానికి సంబంధించి పోలీసులు అంటే అక్కడ చెన్నై పోలీసులు డెడ్ బాడీని బయటకు తీసుకురావడం, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంటే అసలు ఎవరు ఈ యువకుడు ఏంటి అనే దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి వినూత కోట, వాళ్ళ భర్త చంద్రబాబు మరికొంతమంది వీళ్ళు ఆ పిల్లవాడిని చంపి దాని తర్వాత నేరుగా చెన్నైకి తీసుకొనొచ్చి అక్కడ
ఒక నదిలో ఒక పెద్ద కాలువలాగా దాంట్లో పడేసి వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజీలు, అంటే టోల్ గేట్లు దాటిన తర్వాత ఆ వెహికల్ స్కార్పియో వెహికల్ టోల్ గేట్లు దాటిన తర్వాత వాళ్ళు దాని తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఆ పెద్ద కాలువలో పడేసే సందర్భం కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. సేకరించి ఆ పిల్లవాడి దగ్గర ఫోను ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్ నెంబర్లు ట్రేస్ అవుట్ చేయడం, ఆ కార్ నెంబర్ ట్రేస్ అవుట్ చేయడం, అనుమానంగా ఫస్ట్ కేసు నమోదు చేశారు. దాని తర్వాత విచారణలో అన్నీ వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాస్తవాలను బయటికి రావడం జరిగింది. అయితే చిన్న తప్పు అంటే మనకు అంటే రాజకీయంగా మనం ఎదుగుతున్నాం, ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఇట్లా ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ, వ్యక్తిగత సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు. అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పని చేయరు. ఒకవేళ ఇష్టం ఉంటే పని చేయించుకుంటారు, లేదంటే బాబు నువ్వు వెళ్ళిపో, ఏమ్మా నువ్వు వెళ్ళిపో, నువ్వు చేసిన సేవలు చాలు, ఓకే అని ఒకవేళ ఏదైనా సరే వాడు పొరపాటు చేస్తున్నా కూడా దండించి రిపీట్ ఇంకోసారి ఇట్లా కాకుండా చేయండి అంటారు. కానీ వీళ్ళు కచ్చపించుకున్నారు. కచ్చపించుకొని అతన్ని కొట్టి హింసించి ఇప్పుడు ఆ కుటుంబంలో రాయుడికి సంబంధించిన పిల్లగాడు వాళ్ళ కుటుంబం ఆ తల్లిదండ్రులకి తీరని శోకం. యువకుడంటే వాడు ఇంకా చిన్న పిల్లవాడు, వాడు ఎంతో జీవితం ఉంది. అలాంటి బిడ్డని చేతులారా చంపేయడం, ఆ తల్లిదండ్రులకి తీరని శోకం వీళ్ళు మిగిల్చడం. వీళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలి, అది కాకుండా ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగి రాజకీయంగా ఎదిగే సందర్భంలో వీళ్ళకి సంబంధించి కూడా పిల్లలు ఉంటారు. వీళ్ళు కూడా మీ తల్లిదండ్రులు ఇలాంటి అంటే నిందితులు అంటే ఒక వ్యక్తిని చంపేశారు, రాజకీయంగా కూడా సమాధి అయిపోయింది పరిస్థితి. అందువల్లనే పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదంటూ కూడా ఒక నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేశారు. సో చిన్న తప్పు ఎంత చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళు ఏమో ఒక ఫ్యాక్షన్ నుంచి లేదంటే ఒక నేర చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా కాదు వాళ్ళు. ఎవరు ఈ వినూత కోట జనసేన పార్టీ అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమె కావచ్చు, ఆమె భర్త కావచ్చు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ప్రజలతో ఉండడం, ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒకటి చేయడం, వాళ్ళ వల్ల ఇంకా సహాయం చేయడం, ఆర్థికంగా కావచ్చు, ఎవరికైనా సరే పేదలకి ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సహజంగా మేము అంటే జర్నలిస్ట్గానే ఉన్నాను కాబట్టి మాకు సహజంగా వాళ్ళు రోజు చేసేటటువంటి యాక్టివిటీస్ కూడా మాకు పంపుతూ ఉంటారు. అట్లా ఎట్లా చేస్తున్నాం అది ఇది అని కూడా. ఎక్కడ కూడా వివాదాలకు పోయేవాళ్ళు కాదు. అలాంటిది ఒక చిన్న క్షణికావేశం, చేయరాని తప్పు అంటే దాన్ని వర్ణించలేం. అట్లా చేసి వాళ్ళ జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా అవతల వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పుత్ర శోకాన్ని మిగిల్చారు. సో ఎవరు ఇలా పనులు చేయబాకండి. ఇష్టం ఉంటే మీరు పెట్టుకోండి, కష్టంగా ఉండింది పంపించేయండి, మీకు ఇష్టం లేకపోతే పంపించేయండి. అంతేగాని కక్ష సాధింపులో భాగంగా ఆ బిడ్డను చంపడం, దాని తర్వాత మీరు కూడా జీవితం ఇప్పుడు ఎంత హీనంగా చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ మెడలో బోర్డులు పెట్టి రాజకీయంగా సమాజంగా పరువు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎంత ఇబ్బందులు జరిగిందో చూడండి, ఎంత డ్యామేజ్ జరిగిందో చూడండి. లేదు ఇంకా మీకు రాజకీయ భవిష్యత్తు లేదు, కుటుంబ భవిష్యత్తు లేదు, మీ బిడ్డలు కూడా మిమ్మల్ని క్షమించరానటువంటి నేరం మీరు చేసేసిన పరిస్థితి. సో ఎవరు కూడా ఇట్లా పని చేయొద్దండి. క్షణికావేశం కావచ్చు, లేదా ఏదన్నా అనుకోవచ్చు మనం. అట్లా పనులు ఎవరు చేయబాకండి. చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చెన్నై పోలీసులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు చంపారు, ఏ కారణాలతో చంపారు, ఆ పిల్లగాడు ఏమి వీళ్ళ కీలక సమాచారం బయట వ్యక్తులకి అంటే చేరవేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం ఉంది. కాబట్టి త్వరలో మరికొన్ని వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో.